అండి నాకు ఈరోజు ఒక ఫ్రాడ్ మెసేజ్ వచ్చింది. ఇప్పుడు నేను ఏ ఫోన్‌తో అయితే రికార్డింగ్ చేస్తున్నానో ఆ ఫోను. ఎందుకంటే ఆ ఫోన్‌కి బ్యాంకు అన్నీ కూడా దానికే లింక్ అయినాయి. సో, దానికి ఏం మెసేజ్ వచ్చిందంటే, యువర్ వెహికల్ ఎక్సీడెడ్ ద స్పీడ్ లిమిట్. కైండ్లీ రెమిట్ ద వయలేషన్ ఫైన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ యూజింగ్ అవర్ అప్రూవల్ ఆన్‌లైన్ పోర్టల్ అని చెప్పి హెచ్‌టిటిపి లింక్ ఐఎన్‌కే వీసీబీఎస్ అని వచ్చింది. ఇట్లాంటివి ఏమైనా వస్తే ఏం చేయాలంటే మీరు ఇదే మెసేజ్‌ని కాపీ చేసి వేరే ఫోన్‌కి పంపించండి. అంటే మీ బ్యాంక్ అకౌంట్ కానీ ఇట్లాంటివి ఏమీ లేనటువంటి దానికి పంపించి ఓపెన్ చేయాలి అనుకుంటే అక్కడ ఓపెన్ చేయండి. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తే నాకేమొచ్చిందంటే మెసేజ్ దాని నుంచి చూపిస్తా చూడండి. సో, ఈ వెహికల్ క్లిక్ చేస్తే నాకు ఇక్కడ వచ్చింది. అంటే గవర్నమెంట్ వెబ్‌సైట్‌కి వెళ్ళింది చూడండి ఇది. సో, గవర్నమెంట్ వెబ్‌సైట్‌గా చూపిస్తుంది. ఈ చలాన్ డిజిటల్ ట్రాఫిక్ ట్రాన్స్‌పోర్ట్ ఎన్ఫోర్స్‌మెంట్ సొల్యూషన్ అని చెప్పి గ్రీవెన్స్ తర్వాత పే ఆన్‌లైన్ అని చూపిస్తుంది. చలాన్ డీటెయిల్స్ ఆఫ్టర్ గెట్టింగ్ చలాన్ డీటెయిల్స్ యూ కెన్ ఫర్దర్ గో ఫర్ ఆన్‌లైన్ పేమెంట్ అంటుంది. అంటే ఇట్లాంటివి ఏవైనా మీరు చెక్ చేసి ఎంటర్ చేసి చేసినారనుకోండి, మీ బ్యాంక్ డీటెయిల్స్ వాళ్ళకి తెలిసిపోతాయి. వాళ్ళు కొట్టేస్తారు. ఇప్పుడు నేనైతే ఏమి చేయటం లేదు. ఎందుకంటే ఇది నా బ్యాంకు డీటెయిల్స్ లేనటువంటి ఫోన్‌లో మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. మీరు కూడా ఎప్పుడైనా ఇట్లాంటివి ఏవైనా వస్తే కొద్దిగా జాగ్రత్తగా మొబైల్ ఏ బ్యాంక్‌కైతే లింక్ అయి ఉంటుందో దాంట్లో ఓపెన్ చేయకుండా వేరే దాంట్లో ఓపెన్ చేసి చూడండి అంతకైతే. థ్యాంక్ యూ.